హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీ యొక్క వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఫ్రెండ్స్, ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా మీ వెహికల్స్ అనేది మన ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద టైప్ చేయండి అనమాట. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి క్రిస్టా 2.4V వర్షన్ అనమాట. 2017 మోడల్ వెహికల్ అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ వెహికల్, గుడ్ కండిషన్లో ఉందన్నమాట. వెహికల్ అనేది ఎక్కడ అనేది చిన్న డెంటింగ్ కూడా పడలేదు. వెహికల్ చూస్తున్నారు కదా, నీట్నెస్గా అనేది మెయింటైన్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2.4V వర్షన్ అనమాట. 2017 మోడల్, గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ అనేది చిన్న డెంటింగ్ కూడా పడలేదు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి 65,900 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. వెహికల్ టైర్స్ వచ్చేసి 80% అయితే వర్క్ చేస్తాయని చెప్పడం జరిగింది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 17,20,000 అని చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు. ఫ్రెండ్స్, సెకండ్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి స్విఫ్ట్ VDI అనమాట. ఇది వచ్చేసి 2010 మోడల్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి గుడ్ కండిషన్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్, వెహికల్ అనేది సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్. ఈ వెహికల్ కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ అనేది డెంటింగ్స్ అనేది పడలేదన్నమాట. వెహికల్ అనేది నీట్నెస్గా మెయింటైన్ చేశారు. వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ VDI వర్షన్ అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 2,75,000 అని చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,75,000. టైర్స్ వచ్చేసి 60% అయితే వర్క్ చేస్తాయని చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, వెహికల్ అనేది బాడీ పరంగా చూసుకున్నట్టయితే నీట్నెస్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి చంద్రాయన్గుట్ట అనమాట. ఈ వెహికల్స్ వచ్చేసి అన్ని లొకేషన్లో వచ్చేసి చంద్రాయన్గుట్ట వెహికల్స్ అనమాట. అక్కడ లొకేషను. వెహికల్ అనేది గుడ్ కండిషన్లో ఉంది. చూస్తున్నారు కదా, బ్యాగ్స్ కూడా చూసుకున్నట్టయితే డెంటింగ్స్ అనేది ఎక్కడ పడలేదన్నమాట. ఓనర్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. థర్డ్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి బ్రెజా వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ZDI అనమాట. 2006 మోడల్ వెహికల్ అనమాట. వచ్చేసి 1,30,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. ఈ వెహికల్కి వచ్చేసి కొత్త టైర్స్ అయితే వేపించడం జరిగిందని చెప్పడం జరిగింది ఓనర్ వచ్చేసి. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ అనేది చిన్న డెంటింగ్ కూడా పడలేదు. వెహికల్ అనేది చూస్తున్నారు కదా, కొత్త దానిలా ఉందన్నమాట. వెహికల్ అనేది నీట్నెస్గా మెయింటైన్ చేశారు. ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది నీట్నెస్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్కి వచ్చేసి కొత్త టైర్స్ వేయించాడని చెప్పడం జరిగింది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 7,25,000 అని చెప్పడం జరిగిందనమాట. ఇది కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు ఫ్రెండ్స్, కొంచెం తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ కండిషన్ అనేది నీట్నెస్గా మెయింటైన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి మనకి లొకేషన్ చూసుకున్నట్టయితే చంద్రాయన్గుట్ట దగ్గరే ఉందని చెప్పడం జరిగింది. ఇది కూడా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ ఓనర్ నెంబర్ కూడా అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే వెహికల్ సేల్ అయినట్టయితే మాత్రం ఓనర్ నెంబర్ అనేది తీసేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.